Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆగస్టు 15 అర్ధరాత్రి జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ముగ్గురు మహిళలను అర్ధరాత్రి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. తర్వాత రాత్రంతా కూడా ఒక గిరిజన మహిళను పోలీస్ స్టేషన్లో నుంచి 3rd డిగ్రీ ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన 15 అర్ధరాత్రి జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో అసలు ఏ పరిస్థితులు దీనికి దారితీశాయి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ అలాగే అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఉషశ్రీ గారు నమస్తే. నమస్తే. ఉషశ్రీ గారు, అర్ధరాత్రి ఒక ముగ్గురు మహిళలు రోడ్డుపై ఉన్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు అని కంప్లైంట్ రావడంతో వెళ్ళామని చెప్తున్నారు పోలీసులు. అయితే సో అర్ధరాత్రి వాళ్ళని తీసుకెళ్ళడం, తర్వాత ఒక గిరిజన మహిళ అందులో ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నారని ప్రశ్నించిన తర్వాత 3rd డిగ్రీ ప్రయోగించి తెల్లవారులు స్టేషన్లోనే ఆవిడ ఉంచడం జరిగింది. సో దీనిపైన చాలా తీవ్ర స్థాయిలో నిరసనలు వచ్చాయి. సో ఏం చెప్తారు మీరు దీనిపై? యాజ్ అనలిస్ట్గా, యాజ్ అన్ అడ్వకేట్గా, బట్ ఇవన్నీ కాకుండా ఒక కామన్ సెన్స్ ఉండే నార్మల్ హ్యూమన్గా 3 వర్షన్స్ చెప్తా. సో ఫస్ట్ యాజ్ అన్ అనలిస్ట్గా అమ్మాయి అర్ధరాత్రి అక్కడెక్కడ ఎందుకుంది, అందరూ అమ్మాయిని కొట్టడం తప్పు, ఇలా చాలా వర్షన్స్ వచ్చాయి. వీడియోస్ కూడా చూసాను నేను. ఇంతసేపు ఒక చిన్న విషయం జరిగితే మీడియా దాన్ని చిత్రీకరించే విధానం కానీ పద్ధతి కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా అంటే ఎవరికి నచ్చినట్టు ఎవరికి తోచినట్టు అలా ఇనీషియల్గా చేసి ఫైనల్గా అందరూ ఒకటే కాంటెక్స్లో కొడుతూనే ఉంటారు మీడియాలో, ఇదే ఇదే ఇదే. సో ఇక్కడ కూడా ఈ సినారియో వర్తిస్తుంది. ఒక అమ్మాయిని మహిళని అర్ధరాత్రి 3rd డిగ్రీ ఇచ్చి అరాచకంగా పోలీస్ స్టేషన్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఎవరు పట్టించుకోకుండా ఇది ఒక ట్రోల్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి మనకి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇంకో వర్షన్ ఏంటంటే 3 లక్షలు కూడా ఏదో వాళ్ళ నాన్నగారు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా మిస్సింగ్ ఉన్నాయి, వీళ్ళే తీసుకున్నారని పెట్టారు. సో ఒకటి ఇది SC/ST కేసు, గిరిజన మహిళ అని రాశారు. సో వాళ్ళు ఏంటంటే ఏది జరిగినా సరే, అంటే మనం చాలా వరకు ఏదైనా అన్యాయం జరిగితేనే కదా తల్లిదండ్రులు వెళ్తారు, లేకపోతే వెళ్ళరు కదా అంటారు. బట్ వాళ్ళు ఏది జరిగినా మొత్తం వాళ్ళు ఒక తాండా మొత్తం వచ్చేసి ధర్నా చేయటం కానీ ఒకరికి సపోర్ట్గా ఉండటం కానీ ఉంటారు. సో అది మనం వయలేషన్, అంటే ట్రూత్ ఉంటేనే వెళతారు లేకపోతే లేదు అని అనటానికి లేదు ఈ సినారియోలో. సో 3 లక్షలు తీసుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, 3 లక్షలు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు, అవి మిస్ అయ్యానే అన్నారు. సో ఉండేది తల్లిదండ్రుల దగ్గర అయితే అర్ధరాత్రి 3 లక్షలు తీసుకొని ఇంకో 2 అమ్మాయిలతో రోడ్డు మీద ఎందుకు కొట్లాట్లు చేయాల్సి వచ్చింది? అసలు ఆ 3 లక్షలు తీసుకొని ఇంటి నుంచి బయటకి రావాలా, ఇంటికి వెళ్ళాలా ఇంట్లో ఉంటే? సో నాకు అనిపించింది ఏంటంటే, యూజువల్గా మనకి ఫండమెంటల్ రైట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఏదైనా చిన్న గొడవలు అన్నెసెసరీగా ఇష్యూస్ ఏమైనా చేస్తుంటే పాట్రోలింగ్ వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అనేది చాలా సహజమైన బేసిక్ థింగ్స్ అనమాట. సో ముగ్గురు ఆడవాళ్ళు అర్ధరాత్రి కొట్టుకుంటుంటే వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళు ఈ ముగ్గురిని తీసుకెళ్లారు. సో సస్పీషియస్, ఒక పోలీస్ వాళ్ళు లేకపోతే ఒక యంత్రాంగం కానీ ఏదైనా సరే సస్పిషన్ ఉంటే మాత్రమే వాళ్ళు అది చేస్తారు. వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుంది. ఊరికే ఇట్లా మీడియాలకు ఎక్కాలి, ఇష్యూస్ చేసుకోవాలని వాళ్ళకి ఉండదు. సో నా వర్షన్ ఏంటంటే, అనుమానాస్పద స్థితిలో ఉన్న సిచ్యువేషన్లో అర్ధరాత్రి ఈ ముగ్గురు ఆడవాళ్ళు పెళ్లికాని అమ్మాయి 3 లక్షలు తీసుకొని ఇద్దరితో గొడవ ఎందుకు పడుతోంది అనే సినారియోలో తీసుకొని వెళ్ళారని మనం అనుకుంటే ఒక వర్షన్. సో ఒకవేళ అలా తీసుకెళ్ళినా సరే 3rd డిగ్రీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత ఎందుకు వదిలేశారు? వదిలేసిన తర్వాత వచ్చే పర్యవసానాలు పోలీసులకు కూడా తెలుసు. ఇప్పుడు మీడియా అంతా స్ట్రాంగ్గా ఉంది అండ్ ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ట్రెండింగ్గా ఒక చిన్న న్యూస్ని ఎలా తీసుకెళ్ళదో తెలిసినా కూడా వాళ్ళు అలాంటి చర్యలు తీసుకున్నారంటే దాని వెనకాల ఏముంది అనేది ఒక క్వశ్చన్. ఇది ఒక వర్షన్. అసలు ఏమీ లేదు, వాళ్ళు కావాలని లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే తీసుకెళ్ళినా సరే 3rd డిగ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక అమ్మాయిని అలా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆన్ ద టాప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒకవేళ నిజంగా ఏదైనా చేసినా సరే న్యాయాన్ని వాళ్ళ చేతిలోనూ లేకపోతే ధర్మాన్ని వాళ్ళ చేతిలోనూ తీసేసుకొని ఒక లేడీ కానిస్టేబుల్ అమ్మాయిని అంత దారుణంగా హింసించి నానా రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అమ్మాయిని ఇంటికి పంపించడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. కాబట్టి ఒక బేసిక్ నార్మల్ హ్యూమన్ బీయింగ్గా, అంటే అనలిస్ట్గా, ఒక లాయర్గా తీసేసి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15వ తారీఖుని ఇలాంటి అనివార్య పరిస్థితుల్లో పాప అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం,
అంత బాధపడటం, ఇబ్బంది పడటం అనేది డెఫినెట్గా నేను హర్షించను, దాన్ని ఖండిస్తాను. అండ్ దాన్ని యాక్సెప్ట్ చేసి వెనకేసి రావటం అని కాదు, కానీ డెఫినెట్గా యాజ్ అన్ అమ్మాయిగా సపోర్ట్ ఉండాలి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, కంపల్సరీ అలాంటి పనులు పోలీస్ వాళ్ళు చేయకూడదు. ఏదో మా దగ్గర పవర్ ఉంది కదా, లేకపోతే మేము ఏం చేసినా ఎవరు మమ్మల్ని అడగరు అనే సినారియో నుంచి పోలీస్ యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పరుగులు పెడుతూ చాలా సున్నితంగా డీల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ అమ్మాయిలు ఇన్వాల్వ్ అయినప్పుడు అంత భయంకరంగా కొట్టాల్సిన అవసరం లేదు. నా ఉంటే మాట్లాడొచ్చు, మర్డర్ చేసిన వాళ్ళని కూడా కూర్చోపెట్టి మాట్లాడితే అసలు ఏం జరిగిందని ఎనాలిసిస్ చేయడానికి టైం తీసుకొని కదా చేయాలి. అలా తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది డెఫినెట్లీ క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఏదో 3 లక్షలు ఇచ్చారు అమ్మాయి దగ్గర ఉన్నాయని. నాకు తెలిసి దట్స్ యాక్చువల్లీ అ క్రియేటెడ్ సినారియో అనిపిస్తుంది. ఎందుకంటే 3 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకోవడం కోసం అది క్రియేట్ చేసిన కేసు అయ్యుండొచ్చు. బట్ కానీ ఆ అమ్మాయి పడిన బాధకి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ కసిని ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే హ్యూమన్ ఎమోషన్తో వాళ్ళ చేసి ఉండొచ్చు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్, ఒక ఆడపిల్లని అర్ధరాత్రి అట్లా చేయడం అనేది పద్ధతే కాదు. ఉషశ్రీ గారు, అయితే ఇప్పుడు వరకు మనం చూసిన దాని ప్రకారం అయితే ఆలస్యంగా తెలిసిందంటే 3rd డిగ్రీ ఒక మహిళ మీద, కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ఒక మహిళని రాత్రంతా స్టేషన్లోనే ఉంచడం, 3rd డిగ్రీ ప్రయోగించడం, ఇది కూడా బయట బాగా వైరల్ అయిన తరువాత ఉన్నతాధికారులకు తెలియడం, అప్పుడు వాళ్ళు స్పందించి ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం, ఏం చెప్తారు దీని మీద? 3rd డిగ్రీ అనేది నిజంగా చేశారా చేయలేదా, లేకపోతే అమ్మాయి చూపించిన దెబ్బల్ని చూసి 3rd డిగ్రీ అని ఒక మాట మనలాంటి వాళ్ళు అనేసారా అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఆ కొట్టిన దెబ్బలు అవి దర్ ఇస్ అ డిఫరెంట్ లెవెల్. 3rd డిగ్రీ అంటే అసలు అది కంప్లీట్లీ డిఫరెంట్. మామూలుగా కొట్టిన పోలీస్ వాళ్ళ దెబ్బలు మీకు తెలియదు అంటే జనరల్ పబ్లిక్కి తెలియదు, కానీ పోలీస్ వాళ్ళ దెబ్బలు చాలా లాఠీ దెబ్బలు కానీ ఏదైనా చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడే కదా నిజాలు బయటకు వచ్చేది. నార్మల్గా కొడితే ఎవరు నిజం చెప్పరు. సో బేసికల్గా వాళ్ళు కొట్టేదే ఒక లెవెల్లో ఉంటుంది నార్మల్గా కొట్టిన. సో మహిళ మీద కాబట్టి అది డెఫినెట్గా కొంచెం గట్టిగా ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ ఆర్ ఇట్ డజంట్ మీన్ బోత్ వేస్ 3rd డిగ్రీ అయి ఉండకపోవచ్చు అనేదే నా వాదన. ఒకవేళ అయితే కనుక తప్పు. ఎటువంటి పరిస్థితుల్లో కొట్టే అవసరం వస్తుంది అంటారు? ఎందుకంటే ఆ దెబ్బలు కూడా చూస్తున్నాం, ఇప్పుడే మీరు మాట్లాడారు కూడా. సో ఎటువంటి పరిస్థితుల్లో కొట్టాల్సిన అవసరం వస్తుంది అంటారు రాత్రంతా కూడా? నేను అదే చెప్తున్నాను, ఇందాక కూడా అన్నాను కదా. సో ఒక 3 అమ్మాయిలు గొడవ పడుతున్నారు, పబ్లిక్ న్యూసెన్స్. వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు, అసలు ఈ కేసు ఏంటి, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, అమ్మాయి ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడింది, ఏ విషయంలో అమ్మాయిలు కొట్టాల్సి వచ్చింది అనేది మనం వాళ్ళనే అడగాలి. ఊరికే అయితే ఇప్పుడు పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అర్ధరాత్రి అబ్బాయిలు తీసుకెళ్ళినా అసలు ఎందుకు రా బాబు అని కూర్చోపెడతారు. వాళ్ళకి ఏదో పాపం టీ ఇప్పించో లైక్ ఎందుకు అనేది అడుగుతారు. ఒక అమ్మాయిని అంత ఇదిగా కొట్టారు అంటే రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది మనం ఆ పోలీస్ యంత్రాంగం లేకపోతే పోలీస్ వాళ్ళని అడిగితేనే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే సంథింగ్ రాంగ్ లేకుండా అంటే కేసెస్ చూస్తూ ఉంటాం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఊరికే అనవసరంగా జనరల్ పబ్లిక్ని కొట్టరు పోలీసులు. అంటే వాళ్ళకి ఏదైనా సస్పిషన్ కానీ అనుమానం కానీ లేకపోతే ఇబ్బందికరమైన బిహేవియర్ యాటిట్యూడ్లో తెలిసిపోద్ది. సౌమ్యంగా నార్మల్గా ఉండేవాళ్ళను ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు, కానీ అలా వాళ్ళ అనాలిసిస్లో ఏముందో తెలియదు, ఈ అమ్మాయి ఎలా రియాక్ట్ అయిందో తెలియదు, వెళ్ళిన 3లో ఈ అమ్మాయిని మాత్రమే కొట్టారా, మిగిలిన వాళ్ళు కూడా ఇలానే కొట్టారా అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా. సో ఒకవేళ ఈ అమ్మాయిని మాత్రమే కొట్టుంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అసలు ఎందుకు అనేది పోలీస్ యంత్రాంగం చెప్పాలి మనకి. మనం ఇక్కడ కూర్చొని తప్పు అని మాట్లాడుకుంటున్నాం, బట్ అంత తప్పు వాళ్ళు తెలిసి ఎందుకు చేశారు ఇస్ వాట్ వీ నీడ్ టు అనాలిసిస్. వాళ్ళు తప్పు తెలిసి కూడా చేశారంటే 100% తప్పిది. ఓకే, సో ఏంటి అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉందంట, అంటే పోలీసులు ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఏదో ఇవాళ రేపు మీడియా అనేది మైక్ వచ్చింది కదా, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని తప్పు మళ్ళీ ఇలా చేయకూడదు అనేది ప్రాపగండా చేయడం చాలా ఈజీ. బట్ రియాలిటీలో అనాలిసిస్ చేసుకొని ఏం జరుగుంటుంది అనేది ఒక్క సెకండ్ ఆలోచించాలి. ఓకే, ఇస్ నా వాదన. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఉషశ్రీ గారు. సో ఆగస్టు 15 రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఉషశ్రీ గారితో ఇప్పటివరకు మనం మాట్లాడాం. ఏదైనా ఖచ్చితంగా ఏదైనా కారణం ఉంటే తప్పితే ఇటువంటి పరిస్థితి రాదు, పోలీసులు కొట్టడం అనేది. సో ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది పోలీసు అధికారుల నుంచి సరైన సమాచారం ఉంటే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. నమస్తే.